హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనే దానికన్నా ముందు ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ప్లీజ్ మీరు వీడియో ఎండ్ వరకు చూడాలి. చూస్తారని అనుకొని పెడుతున్నా. సో ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. ఇది వచ్చేసి అంబేద్కర్ జయంతి రోజు అనమాట. మేమైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం. ఎక్కడ ఏంటి అని అంటే కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట, నాకైనా పద్మక్కకైనా శివానక్కకైనా. సో టెంపుల్ చాలా పెద్ద ఉంది. అండ్ ఇంకొకటి జల్దీ వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని వస్తాం కదా అన్నట్టుగా నేను సెలూన్కి అక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిన. సో మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఆంజనేయ స్వామి. ఆ తర్వాత బయటికి వచ్చేసి బొట్టు అయితే పెట్టేసుకున్నాం. అండ్ ఆ తర్వాత తెలిసింది ఏంది అని అంటే ఇందులో ఈ టెంపుల్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా అంటే చాలా టెంపుల్స్ అంటే చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర అయ్యగారు ఉన్నారు. ప్రతి దగ్గర మంచిగా హారతి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. మస్తు అనిపించింది నాకు. కాకపోతే ఏంటి అంటే నాకు టైం లేదు. నా వల్ల శివానక పద్మక కూడా తొందరగా బయటికి రావాల్సి వచ్చింది. ప్రశాంతంగా వెళితే అందరి దేవుళ్ళని మంచిగా ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు. పీస్ఫుల్గా చాలాసేపు కూడా కూర్చోవచ్చు. సో అదనమాట. నాకు వీలైనంత వరకు కొన్ని దగ్గర వీడియోస్ తీసిన. అండ్ శివయ్యకి వాటర్ పోద్దాం అనుకున్నా కానీ చాలా లైన్ ఉంది కదా, అందుకే మేము ఎవరం పోయలేము, ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది. సో అదనమాట. అండ్ ఈ ఒక్క లైన్ అయితే కట్టి ఇంకా ఇట్లా ఆశీర్వాదం తీసుకొని తీర్థం అయితే తీసుకున్నాం అనమాట. సో అది. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చి పులిహోర కోసం, లడ్డు కోసం, శివానక టికెట్స్ కోసం లైన్ కడితే నేను అవి తీసుకోవడం కోసం లైన్ కట్టి ఇంకా ఫైనల్గా అవి అయితే తీసుకొని మళ్ళీ ఒక ఫోటో లాగా దిగేసి వచ్చేసినాం. అండ్ ఎండ చాలా కొడుతుంది కాబట్టి మంచిగా కూల్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు, మజ్జిగ ప్రొవైడ్ చేస్తారు, మంచిగా అనిపించింది. సో ఎంతైనా అసలు ఎండ కాగం అయిపోతారు కదా జనాలు, అందువల్ల. అండ్ పబ్లిక్ చూసిరు కదా, ఫుల్ ఉండే అనమాట. కానీ పీస్ఫుల్గా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది అనమాట. మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వెళ్తా, మంచిగా నీట్గా వీడియో తీసి చూపిస్తా. అండ్ బయటికి వచ్చేసరికి మా చెప్పులు లేవు గైస్, ఎక్కడో ఒక కుప్పలు వేసేసారు. అట్లీస్ట్ ఫైనల్గా దొరికినాయి అనమాట. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.